నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ఫిర్యాదులపై వేగంగా స్పందించాలి ఐపీఎస్ సిబ్బందికి సూచించిన ఇన్ఛార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్ తెలంగాణలో మొట్టమొదటిసారి ఈ ఎలక్ట్రిక్ వెహికల్ రీఛార్జ్ పాయింట్ జోలి పాయింట్ సంస్థ మేనేజర్ సాయి కృష్ణ ఐకేపీ సెంటర్లో తూకమైన వరి ధాన్యం మాయం ఇట్టెట్లా అని అడిగితే పట్టించుకోని అధికారులు సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని గాలికి వదిలేశారు జనగామ వైఎస్ఆర్ పార్టీ కోఆర్డినేటర్ ఇందుర్తి వెంకటరెడ్డి ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని గాలికి వదిలేశారని జనగామ నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ కోఆర్డినేటర్ ఇందుర్తి వెంకటరెడ్డి అన్నారు జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు చిన్నపాక వెంకటరత్న ఆధ్వర్యంలో పార్టీ గడప గడపకు కార్యక్రమ కరపత్రాన్ని విడుదల చేసింది ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు మానగల్ల మంచూల యువజన నాయకుడు గుగ్గిళ్ళ శ్రీధర్ అక్క మారయ్య మహంకాళి నరేష్ తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జనగాం జిల్లా జనగాం నియోజకవర్గ స్థాయిలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల గారి ఆదేశానుసారం జూన్ 1 నుంచి గడప గడప కార్యక్రమానికి అర్హులైన రైతులను పోడు పట్టాల పంపిణీ చేసి ఆదివాసీ గిరిజనులకు న్యాయం జరిగేలా తోడ్పాటు చేయాలని మరియు ఇల్లు లేని పేదలకు ఇళ్ల నిర్మాణం ఆ ఇంటి మహిళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించడం ప్రజలకు ఉచిత వైద్యం ఆరోగ్య పథకాన్ని మరియు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి అమలు పరిచిన 108 కానీ 104 కానీ అట్లాంటివి మళ్ళీ అప్పుడు జరిగిన దానికంటే ఇప్పుడు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఇంకా చాలా మంచి కార్యక్రమం చేయాలనే ఉద్దేశం మరియు పంటలకు గిట్టుబాటు ధర కౌలు రైతు కూలీల సంక్షేమానికి కృషి రాయితీపై విత్తనాలు ఎరువులు పంపిణీ ఇన్పుట్ సబ్సిడీ యంత్రలక్ష్మి పథకం అమలు చేయడం నేతన్నల ఆరోగ్య బీమాలతో జీవిత బీమా సదుపాయం పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం మండలంలో తిరిగి ఆ తర్వాత ఇంకొక మండలానికి చేరుకుంటాం ఈ విధంగా జనగాంలో ఉన్నటువంటి జనగాం కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి మండలాలన్నింటిలో గడప గడపకు తెలంగాణ పార్టీ తీసుకెళ్తాం మాకున్నటువంటి సోర్స్ని చెప్తాం షర్మిలక్క ఏం చేయబోతుందో చెప్తాం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004 నుండి 14 వరకు ఆ తర్వాత ఏం చేశారు అప్పటి వరకు ఏం చేశారు ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది ఆ తర్వాత వచ్చినటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసిందో అన్నీ క్లియర్గా వివరంగా చెప్తాం అందులో భాగంగానే ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ మాత్రం పూర్తిగా విఫలమైందని మాత్రం మేము భావిస్తున్నాం ఎందుకు అంటే మొత్తాన్ని రాష్ట్రాన్ని గాలికి వదిలేసి దేశాలు పట్టుకొని పోతున్నటువంటి మన కేసీఆర్ గారిని చూస్తున్నాం కేటీఆర్ గారిని కూడా చూస్తున్నాం దావోద్ వెళ్ళారు లండన్ వెళ్ళారు వారు పోయి తీసుకొచ్చింది ఎంత 4200 కోట్ల పెట్టుబడులు తీసుకొస్తామని చెప్పారు అదే పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అదే దావోస్కి వెళ్ళారు 1,25,000 కోట్ల రూపాయల పోలీస్ స్టేషన్ కి వచ్చే వారి పట్ల మర్యాదగా ఉండాలని పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ సిబ్బందికి సూచించారు 100 డయల్ ఫిర్యాదులపై వేగంగా స్పందించాలన్నారు గోదావరి కని 1 టౌన్ పోలీస్ స్టేషన్ ని ఏసీపీ గిరిప్రసాద్ తో కలిసి ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు అనంతరం నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని పరిశీలించారు ప్రతిరోజు మీరు వెళ్ళాలి స్టార్ట్ అయింది వన్ నోటీస్ నోటీస్తారు అక్కడే ఇక్కడ కాదు కదా మీ పీడిఎస్ రైక్ అన్నట్టు ఊర్లో ఇంటి విజిట్ చేసేటప్పుడు మొత్తం పోలీస్ స్టేషన్లో అంటే మొత్తం చుట్టుపక్కల చూసాం ఇక్కడ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి కనుక్కుంటున్నాను ఇంకా కొంచెం ఎవరైనా ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉంటే గ్రీవెన్సెస్ ఉంటే ఇక్కడ డీసీపీ పెద్దపల్లి దగ్గర కూడా రావచ్చు ఫస్ట్ ఏసీపీ సిఐ వాళ్ళ దగ్గర కూడా పోవచ్చు ఏమైనా ఇంకా సాల్వ్ కాకపోతే అది అక్కడ కూడా వచ్చి కంప్లైంట్స్ ఇవ్వండి మనం 100% సాల్వ్ చేస్తాం నెక్స్ట్ ఇది నా వచ్చిన తర్వాత మనం ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్లస్
ఇక్కడ కొన్ని ట్రాఫిక్ కంప్లైంట్స్ వచ్చింది, అదే కూడా మనం చూస్తాము. సో దట్ ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు. నెక్స్ట్ ట్రాఫిక్ కూడా సీమ్లెస్గా ఇక్కడ అవుతుంది. పెద్దపల్లి జిల్లా మందనిలో శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సర్వమత ప్రార్థన నిర్వహించారు. ఎస్సీసెల్ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యశాలలో పండ్లు పంపిణీ చేశారు. డిఎస్ఆర్ యువసేన ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబానికి నిత్యావసరాల సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ياسين والقرآن الحكيم إنك لمن المرسلين على صراط مستقيم تنزيل العزيز الرحيم لتنذر قوما ما أنذر آباءهم فهم غافلون لقد حق القول على أكثرهم فهم لا يؤمنون إنا جعلنا في أعناقهم أغلالا فهي للأذقان فهم مقمحون وجعلنا من بين أيديهم سدا ومن خلفهم سدا فأغشيناهم فهم لا يبصرون وسواء عليهم أأنذرتهم أم لم تنذرهم لا يؤمنون. بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين آمين. بسم الله الرحمن الرحيم ألف لام ميم ذلك الكتاب لا ريب فيه هدى للمتقين الذين يؤمنون بالغيب ويقيمون الصلاة ومما رزقناهم ينفقون والذين يؤمنون بما أنزل إليك وما أنزل من قبلك وبالآخرة هم يوقنون أولئك على هدى من ربهم وأولئك هم المفلحون. وإلهكم إله واحد لا إله إلا هو الرحمن الرحيم إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على سيدنا شفيعنا حبيبنا نبينا مولانا محمد وسلم صلوا عليه الصلاة والسلام عليك يا رسول الله صلى الله عليه وسلم. بسم الله الرحمن الرحيم اللهم ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. اللهم ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين. اللهم اغفر وارحم وأنت خير الراحمين. اللهم اغفر وارحم وأنت خير الراحمين. या इलाही परवरदिगार पालनहार मौला हमने जब कुरान करीम की चंद आयतें पढ़ी है या रब करीम को पढ़ने का सबसे पहले प्यारे आप की बात करते हैं या रब करीम मौला कुरान करीम के एक हरफ की बरकत से मौला खास तौर से इन मकासद के लेकर के मौला यहाँ पर बैठना हुआ है मौला मौला तमाम के मकासदों को आरज़ुओं को पूरा अता फरमाओ या रब करीम मौला खास तौर से तो अपने फजल व करम से जनाब सीदर बाबू साहब एमएलए या रब करीम उनके जन्मदिन पर मौला उनको सेहत व आफियत नसीब अता फरमाओ उनको सेहत व तंदुरुस्ती नसीब अता फरमाओ या रब करीम उनको नजर बस से महफूज अता फरमाओ हासिदों के हसद से महफूज अता फरमाओ जालिमों के जुल्म से महफूज अता फरमाओ बदनिगाहियों की बदनिगाहों से महफूज अता फरमाओ या रब करीम मौला उनके घर वालों की उम्र में बरकत नसीब अता फरमाओ या रब करीम मौला उनको जिंदगी में कामयाबी नसीब अता फरमाओ या रब करीम मौला कांग्रेस पार्टी के जो भी मौला आगे मिशन है या रब करीम उसमें कामयाबी नसीब अता फरमाओ या रब करीम मौला जन्मदिन के मुबारक मौके पर या रब करीम जनाब सीदर बाबू साहब జనగామ జిల్లా వడ్లకొండ గ్రామంలో రైతు దండబోయిన ఆంజనేయులు తాను పండించిన ధాన్యాన్ని పిఎస్సిఎస్ సెంటర్లో క్వాంటా పట్టించడంతో అధికారులు టోకెన్ జారీ చేశారు. కానీ పొద్దున్నే వెళ్లి చూడగా ఆ బస్తాలు కనపడలేదు. అధికారులను అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. న్యాయం చేయాలని 2 గంటల పాటు ధర్నా నిర్వహించగా ఎస్హెచ్ఓ శ్రీనివాస్ వచ్చి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడించారు. వారు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ పిట్టల సతీష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్, వంగడాల మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతు ధాన్యాన్ని దొంగలించిన ధాన్యానికి రైతుకు వెంటనే ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం. ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు చివరి గింజ వరకు నేను కొంటా అని చెప్పి కేసీఆర్ గారు స్టేజీల మీద పెద్ద ఎత్తున
మాట్లాడాడు. మరి ఇప్పటికీ ఒక్కొక్క సెంటర్లలో నెల నుంచి నెల 15 రోజులైనా కూడా రైతుల ధాన్యాన్ని లిఫ్ట్ చేయడం లేదు. తర్వాత తాలుందని అది ఉందని ఇది ఉందని రకరకాలుగా ఒక బస్తాకు 2 కిలోలు 3 కిలోల ధాన్యాన్ని ఎక్కువగా తీసుకుంటూ మళ్ళీ ఇక్కడ లిఫ్ట్ చేయకుండా ఇక్కడ తార్పాలీలు కట్టుకొని వాళ్ళంతా అవస్థ పడతా ఉంటే రాత్రి దొంగలు వచ్చి 40 బస్తాల ధాన్యాన్ని దొంగలు ఎత్తుకపోయినరు ఈ ఐకేపీ సెంటర్ లో. మరి దీనికి బాధ్యత జనగామ మండలం ఒడ్లకొండ గ్రామంలో దండబోయిన ఆంజనేయులు అనే రైతు గత 45 రోజుల కింద ఐకేపీ సెంటర్ కు ధాన్యం తీసుకురావడం జరిగింది. గత వారం 10 రోజుల కింద అతని ధాన్యాన్ని కాంటబెట్టి ఇలాంటి తక్కువట్టి ఇవ్వకుండా ఇక్కడున్న అధికారులు ధాన్యాన్ని అలాగే ఎగుమతి చేయకుండా ఉంటే నిన్న రాత్రి వాళ్ళు పెట్టిన ధాన్యంలో నుంచి ఒక 41 బస్తా దొంగలు ఎత్తుకోవడం జరిగింది. అధికారులను అడిగితే ఎలాంటి సమాధానం లేకుండా ఒడ్ల బాధ్యత మాకు సంబంధం లేదు, లారీ ఎగుమతి అయ్యే వరకు మీరే బాధ్యత అంటారు. ఇక్కడ ఎలాంటి భద్రత లేకుండా ఉన్న ధాన్యానికి కూడా ఎలాంటి భద్రత లేదు. గత 1-2 గంటల నుంచి అధికారులను మేము ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నా కానీ పట్టించుకున్న పాపాన లేదు. ఇక్కడ జరిగిన రైతుకు న్యాయం అధికారులు చేస్తారా, మరి ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ చేస్తారా, కలెక్టర్ చేస్తారా, స్థానిక నాయకులు చేస్తారా, మరి ఎమ్మెల్యే చేస్తారా, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తారా అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక్కటే, అయ్యా కేసీఆర్ గారు మీరు రైతు పక్షపాతం చెప్తారు. ఫస్ట్ మీరు రైతుల మీద వేసే దొంగకాన్ని లాపండి. రైతులకు ఇంత అన్యాయం జరుగుతా అంటే మీ నాయకులు కానీ మీ అధికారులు కానీ 2 గంటల నుంచి ధర్నా చేస్తుంటే పట్టించుకున్న పాపాన లేదు. వాళ్ళు ఆరు కాలాల కష్టం చేసి పండించిన ధాన్యాన్ని ఎత్తుకపోతే ఒక్క అధికారి కూడా వచ్చి మరి ఎలా జరిగింది ఏం జరిగిన సంఘటన కానీ కూడా వివరణ కోరకపోవడం మీ టీఆర్ఎస్ ప్రభుత్వానికి సిగ్గుచేటని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి మేము జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రైతుకు వెంటనే అధికారుల మండి వైఖరి, అధికారుల మండి వైఖరి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ డివిజన్ శంకర్లాల్ నగర్ లోని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పాదయాత్ర నిర్వహించారు. గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకొని త్వరలో పూర్తి చేయాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సంజీవ, జనరల్ సెక్రటరీ షరీఫ్ కురేషి, టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. पहले इधर देखो भैया जरा पीछे हटो सब, थोड़ा पीछे हटिए. राइट. बनाना को देने लगा राइट. समाज भाई का गली समाज भाई समाज भाई का गली नामा दे दिया तब इधर इधर नहीं 1 मिनट है सर शरीफ भाई
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయని నిర్మల్ జిల్లా మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ అన్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలో పట్టణ మండలాల బీజేపీ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. అధికార టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయని సంతోష్, పడాల రాజశేఖర్, దేశాయి రాము తదితరులు పాల్గొన్నారు. ఆ గ్రామంలో పోయి వారికి బలోపేతం కొరకు మీకున్న సంబంధం నాయకుల కొరకు వాళ్ళని గమనిస్తాను. నేను ఇంటింటికి 2% తిరిగిన అదే కారణం. ఎవరికైనా రాజకీయాల అంటే బీజేపీ అభిమానం ఉంది, అభిమానులు బయట తీయవలసిన అవసరం ఉంది. దాని కొరకే అభిమానులు బయట తీయడానికే పార్టీ ఇచ్చిన అధ్యక్షుడు. ఇంకోటి మన దగ్గర 1,00,000 ఈ టీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతి అక్రమాలు అధికార దుర్వినియోగం మన ముందే ఉంది కదా. ఇది చెప్పుకుంటే సరిపోతుంది. మనము అక్కడ ఉన్న నాయకులు మాత్రం ఎవరు సరే మీ గ్రామంలో ఎవరైనా ఎక్సిడెంట్ అయితే ఆయన పట్టుకుని ఆగిపోతే ఇంట్లో సంస్థలు పెడుతుంది. వాళ్ళు డైలీ ఉంటే ఉంటే కదా, జరిగిపోతే ఆయన అతిక్రమం ఉంటే కదా. ఇవి అని చేసుకుంటే ఉంది ఆ ఊరు కార్యక్రమం తెలిస్తే ఎవరైనా అనేక మాట్లాడిన న్యాయం కోసం పోరాడు. అది ఈయనతో మనం ఉండాలి, ఈయన మాట వినాలని అప్పుడు పార్టీ బలోపేతం అవుతుంది. అప్పుడు కాదు, ఇది మర్చిపోకూడదు. నేను పార్టీలో వచ్చిన పార్టీ అధికారించిన చేయడానికి ఈ రోజు వరకు బీజేపీ పార్టీలో ముందు తీసుకున్నా ఇన్ఛార్జ్ తీసుకున్నా అనేది లేదు. ఉండేది కూడా ఓన్లీ రిపోర్ట్ పైన అయిపోయి 4 సభ్యులు అయిపోయింది. ఇప్పటికీ 4 సభ్యులు అయిపోయింది. ఇంకా అమిత్ షా సభ్యులు, మోదీ సభ్యులు, ఇండియన్ సభ్యులు అయిపోయింది. రాష్ట్ర పార్టీ విజన్ 12 ఎస్టీ అయింది, విజన్ 19 ఎస్సీ కాన్స్టిట్యూన్సీ అయిపోయింది. అవే ఉంది పార్టీ. ఈసారి మోహం కూర్చోవడం చూసి కాదు, పార్టీకు అమిత్ షాని, మోదీజీ, నడ్డాజీ అందరూ మరి మన ఇన్ఛార్జీలు వేరే వేరే మంత్రులు ముఖ్యమంత్రి ఇక్కడ వస్తున్నారంటే వాళ్ళకి అనేక వస్తున్నారు. కేంద్ర పార్టీ వెరీ సీరియస్. ఏమి హామీ గెలిపించుకోవాలా, గెలవాలా మన డిసైడ్గా ఉన్నారు. ఎందుకంటే ఈ కేసీఆర్ రాష్ట్రాన్ని ముంచి మొత్తం ముంగేసి ప్రధానమంత్రి చేపిస్తారని. ఎండాకాలంలో నీటి సమస్య లేకున్నా ప్రతిపక్ష కౌన్సిలర్లు ఫోటోల కోసం ప్రజలలో ఏదో అపోహ సృష్టించాలని బిందెలతో నిరసన తెలపడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు ఆరోపించారు. వేములవాడ మున్సిపల్ ఆఫీసులో జరిగిన సాధారణ సమావేశంలో బీజేపీ కౌన్సిలర్లు బిందెలతో నిరసన తెలపడంపై ఖండిస్తూ చైర్మన్ ఛాంబర్లో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో సాధారణ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా దాదాపు 12 అంశాలు, టేబుల్ ఎజెండా అంశాలు 7 అంశాలు, మొత్తం 19 అంశాలు కూడా గౌరవ కౌన్సిలర్స్ అందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానించుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా మరి ఈరోజు మరి ఈ బీజేపీ నాయకులు, బీజేపీ కౌన్సిలర్స్ ఏవైతే ఉన్నారో మరి ప్రతిపక్ష నాయకులు మరి విషయభరితమైన వాళ్ళు ఏదైతే ప్రకటన చేసి ఉంచుకోవడం జరిగిందో మరి దానిపైన కూడా మేమందరం కూడా ఈరోజు మరి
మీడియా ముఖంగా మేము చెప్పదలుచుకోకున్నాము. మరి ఏంటంటే మరి తెలంగాణ మన దేశవ్యాప్తంగా దేశ చరిత్రలోనే ఎక్కలేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలోనే మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి మిషన్ రైతుల ప్రాజెక్టు దాదాపు మన వేములవాడ పట్టణంలో మన 42 కోట్లతోటి మిషన్ రైతుల ప్రాజెక్టు చేపట్టి మరి ప్రతి ఇంటికి నీళ్లు అందించే ఉద్దేశంతో మరి ప్రతి ఇంటి కూడా నల్లా కలెక్షన్ ఇవ్వడం జరుగుతా ఉంది. మరి దాదాపు మరి ఏదైనా మంచి పని చేసేటప్పుడు మరి ప్రతిపక్ష నాయకులకు దాన్ని వక్రంగా చూడడం, దాన్ని వక్రీకరించడం అది వాళ్ళకి సాధారణం అయిపోయింది. ఏంటంటే మరి రాబో కాలంలో వాళ్ళ ఉనికి కోల్పోతున్నారని దాంతో మరి ప్రజల్లో వాళ్ళ వార్డులలో కూడా ఉనికి లేదనో మరి ఏ రకంగానో ఒక రాద్ధాంతం చేయాలని ఎవ్రీ మీటింగ్ లో ఒక రాద్ధాంతం చేస్తూ వస్తున్నారు. ఉదాహరణకు వాళ్ళకి మనకు తెలుసో తెలియదో మరి ఈ రోజు మరి మీట్ బుక్ అనేది గౌరవ చైర్పర్సన్ టేబుల్ పైన ఉంటుంది. మరి ఆ చైర్పర్సన్ టేబుల్ దగ్గరకు వచ్చి మీట్ బుక్ చెక్ చేసుకోవచ్చు. మరి మీట్ బుక్ లో గౌరవ కౌన్సిల్ సంతకం ఉండాలంటున్నారు. అది ఏ రకంగా మాట్లాడుతున్నారో వాళ్ళకు తెలుస్తుందా తెలియదా అని మేము కూడా ఈ రకంగా మీడియా ముఖంగా అడుగుతున్నాము. మరి మీట్ బుక్ అనేది గౌరవ చైర్పర్సన్ టేబుల్ పైన ఉంటుంది. మీరు ఏ అభ్యంతరం ఉన్నా అది వచ్చి చెక్ చేసుకోవచ్చు, మీరు అందరూ చూసుకోవచ్చు. కానీ అది మీటింగ్ లో ప్రతి కౌన్సిలర్ మీకు సంతకం ఉండాలని పూర్తిగా అది తెలియని విషయం. దీన్ని కూడా మీరు అందరూ గమనించుకోగలరు. ముఖ్యంగా ఏంటంటే మేము మిషన్ రైతుల పైన వారు ఏదైతే మీడియా ముఖంగా చెప్పగలరు దానికి మేము సమాధానం తెలుసుకున్నాము. మరి 42 కోట్లతోటి మీరు ప్రతి ఇంటికి మేము నల్లా కలెక్షన్ ఇస్తున్నాము. దాదాపు వేములవాడ పట్టణంలోని ప్రతి ఇంటి కూడా 30 లక్షల నీటి సామర్థ్యం గల వాటర్ ట్యాంక్ నిర్మించుకొని 9,000 కలెక్షన్ ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది. మరి ఇంకా కూడా కొన్ని కలెక్షన్లు ఉన్నాయి. మరి ఆ కలెక్షన్ కూడా ప్రతి కౌన్సిల్ కూడా దృష్టికి తీసుకురావడం జరిగింది. వాళ్ళు కూడా ఎక్కడైనా కలెక్షన్ ఇవ్వలేరు, మా దృష్టికి తీసుకురండి, అవి కూడా సత్వరమే తీస్తాము అని చెప్పడం జరిగింది. మరి ఆ కలెక్షన్ కూడా దాదాపు 90% పూర్తయింది. మరి ఏంటంటే మరి ఈ మిషన్ రైతుల కార్యక్రమంలో రోడ్లు తవ్వడం వల్ల కొంచెం ఇబ్బందికరంగా వాహనదారులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు ఇబ్బందికరంగా ఉంది. మరి ఆ పూడ్చే విషయంలో కూడా మాకు అమౌంట్ సరిపోతలేదు, ఇంకా కూడా మనకు డబ్బులు కావాలని గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి, గౌరవ మంత్రివర్గ గారి దృష్టికి, మరి మీటింగ్ లో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అందరూ కూడా వాళ్ళు అధికారులను పిలిపించుకొని మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మరి దానిలో భాగంగా మరి సీసీ రిజిస్ట్రేషన్ కోసం దాదాపు 3 కోట్లను కూడా సీసీ రిజిస్ట్రేషన్. స్వదేశీ పరిజ్ఞానంతో తెలంగాణలో మొట్టమొదటిసారి ఈ ఎలక్ట్రిక్ వెహికల్ రీఛార్జ్ పాయింట్ను ఏర్పాటు చేశామని జోలీ పాయింట్ సంస్థ మేనేజర్ సాయి కృష్ణ అన్నారు. సికింద్రాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ పార్కింగ్లో ఆ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ రీఛార్జ్ సెంటర్ను సికింద్రాబాద్ రైల్వే డివిజన్ మేనేజర్ ఏకే గుప్తా, రైల్వే అధికారులు, సంస్థ ప్రతినిధులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. नामपल्ली स्टेशन पे हम लोगों ने एक इलेक्ट्रिक व्हीकल चार्जिंग पॉइंट का यहाँ पर इनॉग्रेशन किया है और बेसिकली जो गवर्नमेंट ऑफ इंडिया की जो पॉलिसी है उसके हिसाब से नाउ मोर एंड मोर व्हीकल शुड बी इलेक्ट्रिक व्हीकल्स so that we can reduce the pollution and we have to use basically green energy. तो उसी दिशा में काम करते हुए हम लोगों ने सिकंदराबाद मंडल में 32 स्टेशंस पे इलेक्ट्रिक चार्जिंग पॉइंट का कॉन्ट्रैक्ट दिया था जूल पॉइंट कंपनी को. उसी में आज आपने नामपल्ली पे इसकी शुरुआत की है. इसके अलावा इन्होंने काफ़ी सारे स्टेशंस पे और भी ये पॉइंट लगा दिए हैं और हम लोगों की प्लानिंग ये है कि रेस्पॉन्स के हिसाब से अगर रेस्पॉन्स अच्छा आता है तो हम इनके नंबर ऑफ़ पॉइंट्स को और ज़्यादा बढ़ाएंगे क्योंकि इससे एनवायरनमेंट को साफ़ रखने में और कार्बन एमिशन जो है कार्बन डाइऑक्साइड एमिशन कम करने में बहुत बड़ी मदद मिलेगी. तो आज उसकी एक शुरुआत हुई है नामपल्ली स्टेशन जो कि सिकंदराबाद मंडल का बहुत महत्वपूर्ण स्टेशन है और मुझे उम्मीद है कि आने वाले समय में ज़्यादा से ज़्यादा स्टेशनों पे और नंबर ऑफ़ पॉइंट्स भी हम और बढ़ाएंगे. इसकी शुरुआत अच्छे से और करेंगे. ఇక్కడ మనము ఈవెంట్ ఏంటంటే హైదరాబాద్లో నాంపల్లి స్టేషన్ దగ్గర జూల్ పాయింట్ కంపెనీ తరఫు నుంచి ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ఇనాగ్రేషన్ జరిగిందండి. మనము ఈరోజు ఫస్ట్ డే ఇక్కడ టోటల్గా సౌత్ సెంట్రల్ రైల్వేలో 23 స్టేషన్స్లో మేము ఛార్జింగ్ స్టేషన్స్ ఇన్స్టలేషన్ కంప్లీట్ అయింది. మనకు అవైలబిలిటీ ఉంది. ఆ లిస్ట్ మీకు త్వరలో ఇచ్చేస్తాం. మేము 23 స్టేషన్లు హైదరాబాద్లో నాంపల్లి, బేగంపేట్, సికింద్రాబాద్ స్టేషన్స్లో ఉంది. హైటెక్ సిటీలో కూడా ఉంది. ఈ 4 ప్లేసెస్లో మనకు 4 వీలర్ ఛార్జింగ్ ప్రొవిజన్ అవైలబిలిటీ ఉందండి. తర్వాత మా కంపెనీ లాస్ట్ 1.5 ఇయర్లో పాన్ ఇండియాలో 100 ఛార్జింగ్ స్టేషన్స్ ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిందండి. రీసెంట్గా కంప్లీట్ అయిందండి. ఫ్యూచర్లో మా ఇంకా 400-500 ఎవ్రీ ఇయర్ 300-400 స్టేషన్స్ ఇంక్రీజ్ చేయాలి. మా మెయిన్ ఏమంటే ఎన్విరాన్మెంట్ ప్లస్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ కాస్ట్ ఆఫ్ ట్రావెలింగ్ కూడా తగ్గుతుంది.
కంపేర్ టు పెట్రోల్ మనకు 30%లో మనకి ఇది అయిపోతుంది అనమాట. దాంతోపాటు ఎన్విరాన్మెంట్ సేవింగ్, మన మెయిన్ ఏం మనీ కంటే కూడా ఎన్విరాన్మెంట్ అనమాట. మన ఫ్యూచర్ జనరేషన్స్కి టెంపరేచర్ కానీ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కావాలని చెప్పేసి ఈ ఒక మిషన్ కింద మనం ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు ఎవరు కంపెనీ కాంటాక్ట్ చేయొచ్చు. మా ఫోన్ నెంబర్ నా పేరు సాయి కృష్ణ అండి, 9014515160. ఎనీ డీటెయిల్స్ కావాలన్నా మీరు నా కాంటాక్ట్ చేస్తే క్లియర్ ఇచ్చేస్తాను. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రం జెడ్పీహెచ్ఎస్ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన సమ్మర్ వాలీబాల్ పోటీలు ముగిశాయి. ఈ కార్యక్రమానికి జిల్లా యువజన క్రీడల అధికారి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోడారు వెంకటేశ్వర్లు, సంక్రాంతి విజయ్ శేఖర్, ఎస్కే కన్నం సాహిబ్ తదితరులు పాల్గొన్నారు. మే ఫస్ట్ నుంచి మేము 30 వరకు సమ్మర్ క్యాంప్ చేస్తాం. అందులో భాగంగా ఈరోజు వాలీబాల్ కాంపిటీషన్ పోటీలు నిర్వహించారు. ఇందులో యువత ప్లస్ విద్యార్థులు అందరూ పాల్గొన్నారు. ఒక్కొక్క యువత విద్యార్థులు ప్రతి గేమ్ నందు పార్టిసిపేట్ కావాలి, అవుట్డోర్ గేమ్ నందు పార్టిసిపేట్ కావాలి. దానివల్ల వాళ్ళకు శారీరకంగా ప్లస్ మానసికంగా ఉపయోగపడుతుంది. అందులో జీవితంలో వాళ్ళకు ఒడిదొడుకులు ఎదుర్కొంటారు. అంటే గేమ్లో గెలిపోవటంలో ఎలా ఉంటాయో జీవితంలో అదేవిధంగా తీసుకొని ముందుకు వెళ్తారు. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క స్పోర్ట్స్ పార్టిసిపేట్ కావాలి. పార్టిసిపేట్ అయ్యి వాళ్ళకు శారీరక దౌర్యం ప్లస్ మరియు విద్యార్థులకు వాళ్ళకు అవకాశాలు ఉద్యోగస్తులు కానీ లేకుంటే హైయర్ ఎడ్యుకేషన్ స్టడీలు కానీ ఈ స్పోర్ట్స్ వలన మంచి వాళ్ళకు అవకాశం రిజర్వేషన్ ఉంటుంది. అది పాటిస్తున్న ప్రతి ఒక్క విద్యార్థి ప్లస్ యువకులు గేమ్ నందు పార్టిసిపేట్ అయ్యి అందరికీ ఆదర్శంగా నిలవాలని ఈ క్యాంప్ నిర్వహించిన వారికి ప్లస్ సర్పంచ్ గారికి ఇతర అందరికీ నాకు ధన్యవాదాలు. వాలీబాల్ గేమ్స్కి మే ఫస్ట్ నుంచి మే ఆఖరి వరకు నిర్వహించిన గవర్నమెంట్స్కి ఈ హాజరైన జిల్లా క్రీడాకారి గారి, అదేవిధంగా వెంకట విద్యాసాగర్, అదే కనసావు సారు, అదేవిధంగా నిర్వహించడానికి వచ్చి ప్రైజ్ మనీ ఇచ్చిన సంక్రాంతి విజయశేఖర్ గారికి, అదేవిధంగా నిర్వహించిన శోభన్ బాబు గారికి మరియు క్రీడాకారులందరికీ నా యొక్క నమస్కారం. సరే, ఈ ఇట్లాంటి క్రీడలు అనేవి విలేజ్లలో మంచిదే. అండ్ సమ్మర్లో ఎటు బయటకు వెళ్ళకుండా పిల్లల్ని ఇక్కడ సమ్మర్ క్యాంపులో నిర్వహించి తోడ్పడడానికి శోభన్ బాబు గారికి నా ప్రత్యేక తెలియజేస్తుంది. రాష్ట్రం దేశంలో ఎక్కడ చూసినా రావణ కాష్టంలో తగలపడుతోందని కేఏ పాల్ ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో దాడులు కరెక్ట్ కాదని, మల్లారెడ్డి తీకాయత్పై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సోనియా గాంధీ తెలంగాణ తల్లి కాదు, భారతదేశ ద్రోహి అని పాల్ విమర్శించారు. 0131034584 24 గంటలు కాల్ చేస్తున్నారు. ప్లీజ్ కాల్ చేయకండి. వాట్సాప్ గ్రూపులు పెట్టండి. ఒకసారి 2-3తో కోపపడుతున్నాను. తెల్లవారు 4కా, అది వీడియో కాల్సా? ఎంత ఘోరం! క్లబ్బుల్లో నుంచి పబ్బుల్లో నుంచి యూత్ కాల్ చేయడం తప్పు కదా. కొంచెం గౌరవం ఇవ్వరా. నా నెంబర్ ఇవ్వడం నేను తప్పు చేశానా? ఇచ్చినందువల్లే కదా లక్షల మంది జాయిన్ అయిపోతున్నారు. కానీ కొంచెం దయచేసి, నేను ప్రపంచ సేవ చేయాలి, దేశ సేవ చేయాలి, 18 పార్టీలతో టచ్లు ఉండాలి, లక్షల మందితో టచ్లు ఉండాలి. ఈ 3 రోజుల తర్వాత మరలా నేను యాత్రలు మొదలు పెట్టాలి. అనౌన్స్ చేసి 23 పాత జిల్లాలు, ముందు తెలంగాణ జిల్లాలన్నీ తిరిగేస్తున్నాను. నిజంగా మీకు మీటింగులు పెట్టుకోవాలంటే హాల్లో, పెద్ద మీటింగులు వద్దు, ప్రతి జిల్లాకి వస్తున్నా. ఈ నెల జూన్ నుంచి, రేపటి నుంచే జూన్ స్టార్ట్ అయింది. నేను వచ్చేస్తున్నా. వరంగల్ వారు, నిజామాబాద్ వారు, కరీంనగర్ వారు, నల్గొండ వారు, ఆదిలాబాద్ వారు, సిరిసిల్ల వస్తామండి. ఎక్కడికి వెళ్ళమండి బాబు, అన్నీ అయితే హాళ్ళు బుక్ చేసుకోండి. ఒక 1000 మంది పట్టే హాళ్ళు. పర్మిషన్లు ఇవ్వకపోతే జూన్ 6 కోర్టులు ఓపెన్ అవుతున్నాయి. ఏ పోలీసులు పర్మిషన్ ఇవ్వరో వాళ్ళని సస్పెండ్ చేయొద్దాం జూన్ 6 తర్వాత. ప్రజాస్వామ్యంలో ప్రజాశాంతి పార్టీకి కూడా హక్కు ఉంది. నేను వస్తా. దాడి చేస్తారా? చేయనీయండి. ఎవరు దాడి చేస్తారో వారికే నష్టం, మనకు కాదు. నేను మీటింగ్లు వస్తానంటే వస్తానని నమ్మకం ఉందా లేదా? ఇప్పుడు నమ్మకం ఉన్న వాళ్ళందరూ
ఇప్పుడు వరకు శనివారం అనౌన్స్ చేసి కలిశాను. రేపటి నుంచి జూన్ 1 నుంచి అర్థం చేసుకోండి, జూన్ 1 నుంచి 11 నుండి 1 గంట వరకు కలుస్తాను. ఉదయం సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు పబ్లిక్ని కలుస్తాను. ఆ తర్వాత కూడా రోజంతా మీటింగ్లే, రాత్రి 12 గంటలకి. ఎందుకంటే ముసిగేసుకొని బురకాలు కప్పుకొని వస్తున్నారు కొంతమంది భయంతో. ఏమనంటూ, సార్ నాకు 3000 కోట్ల ప్రాపర్టీ ఉంది సార్, నాకు ల్యాండ్లు ఉన్నాయి సార్, నాకు కంపెనీలు ఉన్నాయి సార్. నిన్న ఒక ఆయన రెడ్డి గారు, పూర్తి పేరు చెప్పను, కడప, జగన్మోహన్ రెడ్డికి నేను బంధువునండి, ఇంకా మా రెడ్లంతా మీ వైపే చూస్తున్నాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఫిర్యాదులపై వేగంగా స్పందించాలి, ఐపీఎస్ సిబ్బందికి సూచించిన ఇన్ఛార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్. తెలంగాణలో మొట్టమొదటిసారి ఈ ఎలక్ట్రిక్ వెహికల్ రీఛార్జ్ పాయింట్, జోలీ పాయింట్ సంస్థ మేనేజర్ సాయి కృష్ణ. ఐకేపీ సెంటర్లో తూకమైన వరి ధాన్యం మాయం, ఇట్టెట్లా అని అడిగితే పట్టించుకోని అధికారులు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని గాలికి వదిలేశారు, జనగామ వైఎస్ఆర్ పార్టీ కోఆర్డినేటర్ ఇందుర్తి వెంకటరెడ్డి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజయితం. నమస్కారం.